దీంట్లో మీకు 3 మోడ్స్ ఉంటాయి. మైక్రో, గ్రిల్, కన్వెక్షన్. మైక్రో వచ్చేసి చేయాలన్నా అది గ్రిల్లో చేయాలి. కన్వెక్షన్ వచ్చేసి బేకింగ్ కోసం. ఎనీ ఐటమ్ మీరు బేక్ చేయాలంటే అది కన్వెక్షన్ మోడ్లో చేయాలి. అన్ని మోడ్స్ కూడా మీకు కుక్ మోడ్లోనే ఉంటాయి. సో కుక్ మోడ్ అని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో, అగైన్ మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి గ్రిల్, మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి కన్వెక్షన్. ఇట్లా 3 మోడ్స్ కూడా కుక్ మోడ్లోనే ఉంటాయి. ఫస్ట్ వన్ మీకు డిఫాల్ట్గా ఉండే 0 అయి ఉంటుంది కదా, ఇది డిఫాల్ట్గా ఉండేది మైక్రో మోడ్ అనమాట. మైక్రోలో ఓన్లీ మైక్రోసేఫ్ బౌల్స్ మాత్రమే యూజ్ చేయాలి, లైక్ బోరోసిల్ కానీ తప్పర్ వేరు కానీ. వేరే మెటల్ ఏది యూజ్ చేయకూడదు. నార్మల్ స్టీల్ పెడితేనేమో స్పార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, నార్మల్ ప్లాస్టిక్ అయితేనేమో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ మైక్రోసేఫ్ బౌల్స్ మాత్రమే మైక్రోలో యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీకు మైక్రోలో యూజ్ చేసుకోవాలన్నమాట. ఏది ఉన్నా కూడా ఈ గ్లాస్ మీద పెట్టుకోవాలి, ఏది ఉన్నా కానీ ఆ గ్లాస్ మీద పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ టు స్టాప్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. స్టార్ట్ అని ప్రెస్ చేస్తే 30 సెకండ్స్ తోటి మీకు ఓవెన్ మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అగైన్ మళ్ళీ స్టార్ట్ అని ప్రెస్ చేస్తే ఇంకొక 30 సెకండ్స్ యాడ్ అవుతుంది. ఇట్లా మీరు స్టార్ట్ ప్రెస్ చేసిన ప్రతిసారి 30 సెకండ్స్ యాడ్ అవుతుంది. సో మీరు ఏదైనా బయట నుంచి తెచ్చుకున్న ఐటమ్ కానీ ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐటమ్ కానీ వెయిట్ చేయాలంటే డైరెక్ట్గా గ్లాస్ పైన పెట్టేసుకొని స్టార్ట్ అని ప్రెస్ చేస్తే చాలు. గ్లాస్ మీద ఇంకేం పెట్టవసరం లేదండి, మనం వెయిట్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. అలా కాకుండా ఏంటంటే మనం గ్యాస్ ఆన్ చేయగానే హై ఫ్లేమ్ వస్తుంది, మనం కొన్ని ఐటమ్స్కి తగ్గించి యూజ్ చేసుకుంటాం కూడా. దీంట్లో కూడా అంటే మైక్రోలో మీకు పవర్ లెవెల్ ఉంటుంది. సో 900 వచ్చింది కదా మైక్రో అని ప్రెస్ చేయగానే, అగైన్ దీన్ని రొటేట్ చేస్తే 720, 540 అట్లా వస్తుంది. 5 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. 900 అంటే మ్యాక్సిమం పవర్ లెవెల్, 720, 540, 360, 180 ఇట్లా 5 స్టెప్స్ ఉంటాయి. సో మీరు డిపెండింగ్ ఆన్ మీరు పెట్టే ఐటమ్ను బట్టి మీరు పవర్ లెవెల్ అనేది చూస్ చేసుకొని దాని తర్వాత మీరు స్టార్ట్ చేస్తే అది కన్ఫర్మ్ అవుతుంది. దీన్ని రొటేట్ చేస్తే టైం వస్తుంది. మీకు ఎన్ని నిమిషాలు అయితే కావాలో 2 నిమిషాలు టైం ఇచ్చేసి స్టార్ట్ చేసుకోవచ్చు.